హాయ్ ఫ్రెండ్స్, ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈ రోజటి వీడియోలో మన భారతదేశంలోని భాగాల గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగాన్ని రచించినప్పుడు ఎన్ని భాగాలు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని భాగాలు ఉన్నాయి, అలాగే ఎన్ని భాగాలు చేర్చబడినాయి, తొలగించబడినటువంటి భాగాలేంటి, ఏ భాగం దేని గురించి తెలియజేస్తుంది అనే విషయాల గురించి ఈ రోజటి వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ భాగాల గురించి తెలుసుకున్నప్పుడు మౌలిక రాజ్యాంగం యొక్క పూర్తి అవగాహన మనకు రావడం జరుగుతుంది. ఏ భాగంలో ఏ విషయాలు తెలియజేస్తున్నాయి అనే విషయాలపై మనకు క్లారిటీ ఉన్నప్పుడు మనం రేపు రాబోయే కాంపిటేటివ్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఈ భాగానికి సంబంధించి ఈ క్వశ్చన్ రావడం జరిగింది అనే ఉద్దేశంతో మనం ఐడెంటిఫై చేసి ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా భాగాలు తెలుసుకున్నప్పుడే మన రాజ్యాంగం గురించి మనకు క్లారిటీ వస్తుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వంతుగా ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ముందు మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మన భారతదేశంలో మొత్తం మొదటగా చూసినట్లయితే 395 ఆర్టికల్స్ ఉండేవి. 395 ఆర్టికల్స్ ఉండేవి. అలాగే 22 భాగాలు ఉండేవి. అలాగే 8 షెడ్యూల్స్ ఉండేవి. మొదటగా ఉన్నటువంటి పార్ట్స్ అండి. తర్వాత చూస్తే ఇప్పుడు 480 పైన ఆర్టికల్స్ ఉన్నాయి. అలాగే 25 భాగాలు ఉండడం జరిగింది. అలాగే 12 షెడ్యూల్స్ ఉండడం జరుగుతుంది. 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి షెడ్యూల్స్ గురించి, ప్రస్తుతం ఉన్నటువంటి భాగాల గురించి తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు మిగతా విషయాల గురించి, ఈ రాజ్యాంగంలోని భాగాల గురించి చూద్దాం. ఒక్కొక్కటిగా చూస్తే మొదటి 1వ భాగంలో భారతదేశం యొక్క భూభాగం గురించి తెలియజేయడం జరుగుతుంది. ఇవి 1 నుంచి 4 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ తెలియజేస్తున్నాయి. ఇందులో ఇండియా యొక్క పేరు మరియు రాష్ట్రాలు, వాటి యొక్క భూభాగాల గురించి క్లియర్ గా తెలియచేయడం జరుగుతుంది. నెక్స్ట్ 2వ భాగం గురించి చూస్తే పౌరసత్వం అనేది 5 నుంచి 11 ఆర్టికల్స్ తెలియచేయడం జరుగుతుంది. ఇందులో మన భారతదేశానికి సంబంధించి ఏక పౌరసత్వం ఉంది. మన భారతదేశానికి సంబంధించి ఒకే పౌరసత్వం కలిగినటువంటి పౌరులుగా ఉండడం జరుగుతుంది. అదే అమెరికా రాజ్యాంగం బట్టి చూస్తే 2 పౌరసత్వాలు ఉంటాయండి. ఇక్కడ దేశ పౌరసత్వం మరియు రాష్ట్ర పౌరసత్వం అనేది 2 పౌరసత్వాలు ఉంటాయి. మన ఇండియాలో మాత్రం ఒకే పౌరసత్వం, ఇండియన్స్ గా ఒకే పౌరసత్వం కలిగి ఉంటుంది. ఇది ఇంగ్లాండ్ రాజ్యాంగం నుంచి మనం గ్రహించడం జరిగింది. ఇంగ్లాండ్ దేశం యొక్క రాజ్యాంగం నుంచి గ్రహించామని ఇందులో భాగంగా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ 3వ భాగం గురించి చూస్తే ప్రాథమిక హక్కులు అంటే మెయిన్ గా ఇంపార్టెంట్, వీటిని ఎక్కువగా గుర్తుంచుకోవాలి. మళ్ళీ ప్రాథమిక హక్కుల గురించి ఒక వీడియో చేయడం జరుగుతుంది. క్లియర్ గా ఏ హక్కు ఏ దాని గురించి తెలియజేస్తుంది అనే విషయాల గురించి. ఇందులో భాగాలలో భాగంగా చూసినట్లయితే ఈ ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. అమెరికా రాజ్యాంగంలో బిల్స్ ఆఫ్ రైట్స్ అనే పేరుతో అమెరికా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులను మన భారతదేశంలో తీసుకోవడం జరిగింది. ఈ ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ హక్కు కలిగి ఉంటుంది. న్యాయ సంరక్షణ ఉంటుంది. ఏదైనా ప్రాథమిక హక్కును ఉల్లంఘించినప్పుడు మనం న్యాయాన్ని కోరితే మనకు న్యాయం జరిగే అవకాశంగా ఉంటుంది. నెక్స్ట్ 4వ భాగాన్ని చూస్తే ఆదేశిక సూత్రాలు వీటిని 36 ఆర్టికల్ నుంచి 51 ఆర్టికల్ వరకు తెలియచేయడం జరుగుతుంది. ఈ ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ దేశం యొక్క రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. ఈ ఆదేశిక సూత్రాలు అనేవి ప్రభుత్వం చేయవలసినటువంటి బాధ్యతల గురించి తెలియచేయడం జరుగుతుంది. నెక్స్ట్ 4A భాగం 4A భాగం ప్రాథమిక విధుల గురించి తెలియచేయడం జరుగుతుంది. మొదటగా రాజ్యాంగం రచించబడిన 4A భాగం లేదండి, ఇది కొత్తగా చేర్చబడినటువంటి భాగంగా మనం గుర్తించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ భాగం అనేది 51A ఆర్టికల్ తెలియచేయడం జరుగుతుంది. ఇది పౌరులకు బాధ్యతల గురించి తెలియచేయడం జరుగుతుంది. పౌరులకు హక్కులు, ఆదేశిక సూత్రాలు ఇవ్వడంతో పాటు వారికి బాధ్యతలు కల్పించాలనే ఉద్దేశంతో 4A భాగంలో ఉన్నటువంటి ప్రాథమిక విధులు పౌరులకు బాధ్యతల గురించి తెలియచేయడం జరుగుతుంది. ఈ ప్రాథమిక విధుల గురించి రష్యా రాజ్యాంగం నుంచి
గ్రహించడం జరిగింది. ఈ ప్రాథమిక విధులను రష్యా రాజ్యాంగం నుంచి గ్రహించాము. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ద్వారా ఈ ప్రాథమిక విధులను మన రాజ్యాంగంలో పొందుపరచుకోవడం జరిగింది. ఈ సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ అనేది సూచించిన సూచన మేరకు 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976 సంవత్సరంలో 10 ప్రాథమిక హక్కులను మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాము. తరువాత 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2002 సంవత్సరంలో మరొక ప్రాథమిక విధును చేర్చుకోవడం జరిగింది. కాబట్టి మొత్తం ప్రాథమిక విధులు 11 ప్రాథమిక విధులు ఉన్నాయని ఇందులో భాగంగా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ 5వ భాగం గురించి చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం యొక్క విధుల గురించి తెలియచేయడం జరుగుతుంది. 52 నుంచి 151 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ తెలియచేయడం జరుగుతుంది. ఇందులో 5 చాప్టర్లు ఉండడం జరుగుతుంది. ఒకటి చూస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక శాఖ గురించి తెలియజేస్తుంది. ఇది 52 నుంచి 78 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ తెలియజేస్తున్నాయి. అలాగే రెండవ చాప్టర్ గా చూస్తే కేంద్ర శాసన శాఖ గురించి తెలియజేస్తుంది. ఇది 79 నుంచి 122 ఆర్టికల్స్ తెలియజేస్తున్నాయి. అలాగే మూడవ చాప్టర్ గా చూస్తే రాష్ట్రపతి విధించేటటువంటి ఆర్డినెన్స్ జారీ చేసే దాని గురించి తెలియచేయడం జరుగుతుంది. ఇది 123వ ఆర్టికల్ తెలియచేయడం జరుగుతుంది. అలాగే నాలుగవ చాప్టర్ గా చూస్తే కేంద్ర న్యాయ వ్యవస్థ గురించి ఇందులో తెలియజేయడం జరుగుతుంది. ఇందులో సుప్రీంకోర్టు గురించి మనకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే 5వ చాప్టర్ గా చూస్తే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క విధుల గురించి 148 నుంచి 151 ఆర్టికల్స్ తెలియచేయడం జరుగుతుంది. ఇది 5వ భాగానికి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ 6వ భాగం గురించి చూస్తే 6వ భాగం రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలనా వ్యవస్థ గురించి తెలియజేస్తుంది. ఇది 152 ఆర్టికల్ నుంచి 237 ఆర్టికల్ వరకు తెలియచేయడం జరుగుతుంది. ఇందులో 6 చాప్టర్లు ఉంటాయండి. ఒకటి రాష్ట్రం యొక్క నిర్వచనం, రాష్ట్రం యొక్క గుర్తింపు దాని గురించి తెలియజేస్తుంది. అది 152వ ఆర్టికల్ తెలియచేయడం జరుగుతుంది. అలాగే రెండవ చాప్టర్ గా చూస్తే రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ గురించి 153వ నుంచి 167 ఆర్టికల్స్ తెలియజేస్తున్నాయి. అలాగే మూడవ చాప్టర్ గా రాష్ట్ర శాసన శాఖ గురించి 168 ఆర్టికల్ నుంచి 212 ఆర్టికల్స్ వరకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే నాలుగవ చాప్టర్ గా చూస్తే గవర్నర్ విధించేటటువంటి జారీ చేసేటటువంటి ఆర్డినెన్స్ గురించి తెలియజేస్తుంది. ఇది ఆర్టికల్ 213 ప్రకారంగా ఆర్డినెన్స్ జారీ చేయడం జరుగుతుంది. అలాగే 5వ చాప్టర్ గా హైకోర్టుల గురించి, రాష్ట్రాలలో ఉన్నటువంటి హైకోర్టుల గురించి తెలియచేయడం జరుగుతుంది. ఇది 214 నుంచి 231 ఆర్టికల్ వరకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే 6వ చాప్టర్ గా చివరిగా ఉన్నటువంటి 6వ చాప్టర్ గా క్రింది స్థాయి కోర్టుల గురించి తెలియజేస్తుంది. ఇది 233 నుంచి 237గా ఉన్నటువంటి ఆర్టికల్స్ తెలియచేయడం జరుగుతుంది. నెక్స్ట్ 7వ భాగానికి సంబంధించి చూస్తే ఈ 7వ భాగాన్ని పార్ట్ బి రాష్ట్రాలుగా మొదటగా చేర్చడం జరిగింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఈ 7వ భాగాన్ని తొలగించడం జరిగింది. ఇది 238 ఆర్టికల్ తెలియచేయడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే 1950 సంవత్సరంలో మన మౌలిక రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 4 పార్ట్స్ గా రాష్ట్రాలను 29 రాష్ట్రాలను 4 పార్ట్స్ గా విభజించడం జరిగింది. పార్ట్ ఏ అని, అలాగే పార్ట్ బి అని, అలాగే పార్ట్ సి అని, అలాగే పార్ట్ డి అని ఇలా 4 విధాలుగా విభజించుకున్నారు. పార్ట్ ఏ భాగంలో 9 రాష్ట్రాలు, పార్ట్ బి భాగంలో 9 రాష్ట్రాలు, పార్ట్ సి భాగంలో 10 రాష్ట్రాలు, పార్ట్ డి భాగంలో 1 రాష్ట్రం. ఇలా ఉన్నటువంటి పార్ట్స్ గా ఉన్నటువంటి రాష్ట్రాలు మొత్తం 29 రాష్ట్రాలలో పార్ట్ బి అనే దాని గురించి తెలియచేసేదే 7వ భాగంగా మనం గుర్తించుకోవచ్చు. పార్ట్ బి అనేది తొలగించడం జరిగింది. పార్ట్ బి రాష్ట్రాలు సంస్థానాల గురించి తెలియచేయడం జరుగుతుంది. పెద్ద సంస్థానాల గురించి తెలియచేసేదే పార్ట్ బి అనేది. కాబట్టి సంస్థానాలు ఇండియన్ యూనియన్ లో కలవడం చేత 7వ భాగాన్ని తొలగించి ఖాళీగా ఉంచడం జరిగింది. నెక్స్ట్ 9వ భాగంలో చూస్తే పార్ట్ డి రాష్ట్రాల గురించి తెలియచేయడం జరుగుతుంది. ఈ భాగాన్ని కూడా 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1956లో తొలగించడం జరిగింది. నెక్స్ట్ ఈ 9వ భాగాన్ని పునరుద్ధరించి ఆ స్థానంలో పంచాయతీరాజ్
వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. కానీ 7వ భాగాన్ని ఇప్పటి వరకు ఖాళీగా ఉంచడం జరిగిందని ఇందులో భాగంగా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ 8వ భాగాన్ని చూస్తే కేంద్ర పాలిత ప్రాంతాల గురించి వివరిస్తున్నాయి. ఇది 239 నుంచి 242 ఆర్టికల్స్ తెలియజేయడం జరుగుతుంది. కేంద్రపాలిత ప్రాంతాలు అంటే ప్రత్యేక సంస్కృతిని కలిగి ఉండి లేకపోతే సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం పరిపాలనలో ఉండే విధంగా చేయడం అనేది కేంద్రపాలిత ప్రాంతాల యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండడం జరిగింది. నెక్స్ట్ 9వ భాగాన్ని చూసినట్టయితే పంచాయత్ రాజ్ వ్యవస్థ. 9వ భాగాన్ని మొదటగా పంచాయతీరాజ్ 9వ భాగం అనేది మొదటగా పార్ట్ డి రాష్ట్రాల గురించి తెలియజేసేది. దాన్ని తొలగించి అదే స్థానంలో పంచాయతీరాజ్ వ్యవస్థను 9వ భాగంగా పొందుపరచడం జరిగింది. ఇది 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1992 సంవత్సరంలో చేర్చడం జరిగింది. ఈ 9వ భాగంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థలో మూడు విధాల వ్యవస్థలు ఉంటాయి. అందులో జిల్లా, మండలం, గ్రామం అనే వ్యవస్థలు ఉండడం జరిగింది. నెక్స్ట్ 9A భాగాన్ని కూడా మరలా చేర్చడం జరిగింది. కొత్త భాగంగా చేర్చడం జరిగింది. ఇందులో మున్సిపల్ వ్యవస్థ గురించి తెలియచేయడం జరిగింది. ఇందులో చూస్తే 243 నుంచి 243 ZG వరకు ఈ ఆర్టికల్స్ తెలియచేయడం జరుగుతున్నాయి. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో చూస్తే 16 ఆర్టికల్స్ తెలియచేయడం జరుగుతుంది. ఇందులో 16 ఆర్టికల్స్ ఉంటాయి. అలాగే మున్సిపాలిటీల వ్యవస్థ గురించి చూస్తే 18 ఆర్టికల్స్ ఉండడం జరిగింది. నెక్స్ట్ ఈ మున్సిపల్ వ్యవస్థను కూడా 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో చేర్చడం జరిగింది. నెక్స్ట్ 9B భాగాన్ని చూసినట్టయితే సహకార సంఘాలు. ఇవి 243 ZH నుంచి 243 ZT వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ తెలియజేయడం జరుగుతుంది. దీనిని కూడా 97వ రాజ్యాంగ సవరణ ద్వారా 2011లో చేర్చారని ఇందులో భాగంగా గుర్తుంచుకోవచ్చు. 11వ భాగం గురించి చూస్తే షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలనా సంఘాల గురించి తెలియజేస్తున్నాయి. ఇది 244వ ఆర్టికల్ తెలియచేయడం జరుగుతుంది. నెక్స్ట్ 11వ భాగం. ఇందులో కేంద్ర రాష్ట్రాల శాసన పరిపాలన సంబంధాల గురించి తెలియచేయడం జరుగుతుంది. ఇందులో మొదటిగా చూస్తే కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి శాసన సంబంధాలు. ఇవి 245 ఆర్టికల్ నుంచి 255 ఆర్టికల్ వరకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే రెండవ చాప్టర్ గా చూస్తే కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలన సంబంధాల గురించి చూస్తే 256 ఆర్టికల్ నుంచి 263 ఆర్టికల్ వరకు తెలియచేయడం జరుగుతుంది. నెక్స్ట్ 12వ భాగాన్ని మనం చూసినట్లయితే కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాల గురించి తెలియజేస్తున్నటువంటి భాగం 12వ భాగం. ఇది 264 నుంచి 300A ఆర్టికల్ వరకు తెలియజేస్తున్నాయి. 13వ భాగాన్ని గమనించినట్లయితే అంతర్రాష్ట్ర వర్తక వాణిజ్య చట్టాల గురించి తెలియజేస్తుంది. ఇది 301 నుంచి 307 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ఈ దాని గురించి తెలియజేయడం జరుగుతుంది. ఇది రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి చట్టాల గురించి రాష్ట్రాల మధ్య వర్తక వాణిజ్యాల సంబంధించి చట్టాలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 14వ భాగాన్ని మనం చూసినట్లయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి ఇందులో భాగంగా తెలుసుకోవచ్చు. ఇది 308 నుంచి 323 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ తెలియచేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా చూస్తే సివిల్ సర్వీసెస్ గురించి 308 నుంచి 314 వరకు ఉన్న ఆర్టికల్స్ తెలియజేస్తున్నాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి 315 నుంచి 323 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ తెలియజేయడం జరుగుతుంది. ఇది 14వ భాగానికి సంబంధించి. నెక్స్ట్ 14A అనే భాగం గురించి చూస్తే ఈ భాగాన్ని కూడా కొత్తగా చేర్చడం జరిగింది. ఈ భాగం ట్రిబ్యునల్స్ గురించి తెలియజేయడం జరుగుతుంది. ఇది 223A అనే ఏ నుంచి 223 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ఇందులోని విషయాలు తెలియచేయడం జరుగుతుంది. అలాగే ఈ భాగాన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1956 సంవత్సరంలో చేర్చారని ఇందులో భాగంగా మనం గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ 15వ భాగాన్ని గమనిస్తే కేంద్ర ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తుంది. ఇది 324 నుంచి 329 వరకు ఉన్న ఆర్టికల్స్ తెలియజేయడం జరుగుతుంది. అలాగే 16వ భాగం గురించి చూస్తే SC, ST, BC, ఆంగ్లో ఇండియన్స్ యొక్క ప్రత్యేక సదుపాయాల గురించి తెలియజేస్తున్నటువంటి ఆర్టికల్స్ 330 నుంచి 342 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ తెలియజేస్తుంది. ఇందులో భాగంగా మనం చూస్తే 330, 331, 332, 333, 334 ఉన్నటువంటి
ఆర్టికల్స్ గమనిస్తే 330 ఆర్టికల్ ప్రకారంగా లోక్సభలో ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ల గురించి తెలియజేస్తుంది. అలాగే 331 ఆర్టికల్ లోక్సభలో ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ కు సంబంధించిన రిజర్వేషన్ గురించి తెలియజేయడం జరుగుతుంది. అలాగే 332 చూస్తే రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్ గురించి తెలియజేస్తుంది. 333 అనేది రాష్ట్ర అసెంబ్లీలో ఒక ఆంగ్లో ఇండియన్ కు ఉన్నటువంటి రిజర్వేషన్ గురించి ఇందులో భాగంగా తెలియజేయడం జరుగుతుంది. 334 అనే ఆర్టికల్ ఈ కాలం అనేది వీటి యొక్క రిజర్వేషన్ల యొక్క కాలం అనేది 10 సంవత్సరాల వరకు ఉంటుంది అనే విషయాలు ఇందులో భాగంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ 10 సంవత్సరాల కాల పరిమితిని ఇప్పటి వరకు 7 సార్లు పొడిగించడం జరిగింది. ఇది 80 సంవత్సరాల వరకు అలాగే పొడిగించుకుంటూ రావడం జరుగుతుంది. ఇది 2030 జనవరి 25 తారీఖు వరకు పొడిగించడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2019లో ఒక చట్టాన్ని చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి 331 ఆర్టికల్ అలాగే 333లో ఉన్నటువంటి ఆర్టికల్ను ఆంగ్లో ఇండియన్స్ ను రిజర్వేషన్ వర్తించాలనే నియమాన్ని తొలగించడం జరిగింది. ఇది దీనికి సంబంధించి ఇది 16వ భాగానికి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ చూస్తే 17వ భాగం, ఇది అధికార భాషల గురించి తెలియచేయడం జరుగుతుంది. ఇది 343 ఆర్టికల్ నుంచి 351 ఆర్టికల్ వరకు తెలియచేయడం జరుగుతుంది. అధికారికంగా ఎన్ని భాషలు ఉన్నాయి, మళ్ళీ తర్వాత ఎన్ని భాషలు పొందుపరిచారు అనే విషయాల గురించి ఈ 17వ భాగంలో తెలియచేయడం జరుగుతుంది. అలాగే 18వ భాగాన్ని గమనిస్తే అత్యవసర అధికారాల గురించి తెలియజేస్తున్నటువంటి ఆర్టికల్స్ 352 నుంచి 360 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ తెలియజేస్తున్నాయి. ఇందులో 352 అనే ఆర్టికల్ నేషనల్ ఎమర్జెన్సీ గురించి తెలియచేయడం జరుగుతుంది. 356 అనే ఆర్టికల్ రాష్ట్రపతి పాలన గురించి తెలియజేస్తుంది. అలాగే 360 అనే ఆర్టికల్ ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి తెలియజేయడం జరుగుతుంది. ఆర్థిక అత్యవసర సమయంలో ఎమర్జెన్సీ విధించే అంశాల గురించి తెలియజేస్తున్నటువంటి ఆర్టికల్ 360గా మనం గుర్తించుకోవచ్చు. నెక్స్ట్ 19వ భాగాన్ని గమనిస్తే నానా విధాల అంశాల గురించి ఇందులో భాగంగా 361 నుంచి 367 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ తెలియచేయడం జరుగుతుంది. 20వ భాగాన్ని గమనిస్తే రాజ్యాంగ సవరణ పద్ధతి గురించి తెలియజేస్తుంది. ఇది 368 అనే ఆర్టికల్ తెలియజేయడం జరుగుతుంది. ఈ రాజ్యాంగ సవరణ చేసేది పార్లమెంటుకు మాత్రమే ఉందని మనం ఇందులో భాగంగా గుర్తుంచుకోవచ్చు. రాజ్యాంగాన్ని సవరించాలంటే దాని హక్కు పార్లమెంటుకు మాత్రమే రాజ్యాంగాన్ని సవరించే హక్కు ఉంటుందని ఇందులో భాగంగా గుర్తుంచుకోవచ్చు. ఈ రాజ్యాంగ సవరణని సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. నెక్స్ట్ 21వ భాగం గురించి చూసినట్లయితే తాత్కాలిక వర్తింపులు విధించే ఆర్టికల్స్ చూస్తే 369 నుంచి 392 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ తెలియజేస్తున్నాయి. ఇందులో భాగంగా ఉన్నటువంటి 370 ఆర్టికల్ను మనం చూస్తే జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి 370 ఆర్టికల్ను తొలగించడం జరిగింది. ఇది 2019 ఆగస్టు 5 తారీఖున తొలగించడం జరిగింది. ఇది 21వ భాగానికి సంబంధించి. 22వ భాగాన్ని చూసినట్లయితే తొలగించబడినటువంటి అంశాలు అలాగే హిందీ అనువాదానికి సంబంధించి ఉన్నటువంటి అంశాల గురించి 393 నుంచి 395 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ తెలియచేయడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించి. ఇందులో భాగంగా ముఖ్యంగా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే మొదటగా 22 భాగాలు ఉండేవి. అందులో 4 భాగాలు చేర్చడం జరిగింది. మొత్తం 26 భాగాలు అయ్యాయి. అందులో -1 ఒక భాగాన్ని తొలగించాము. ఒక భాగాన్ని తొలగిస్తే 25 భాగాలు ఉన్నాయి. తొలగించబడినటువంటి భాగం ఏదంటే 7వ భాగంగా మనం గుర్తించుకోవచ్చు. అయితే ఒక భాగాన్ని తొలగించి మరియు ఒక భాగాన్ని కలపడం జరిగింది. అదేది 9వ భాగాన్ని తొలగించడం జరిగింది. మరియు అదే 9వ భాగంగా కొత్త అంశాన్ని ఇందులో పొందుపరచడం జరిగింది. అయితే మొదటగా ఉన్నటువంటి డి రాష్ట్రాలు అనే అంశాన్ని ఇందులో తొలగించి
ఇదే 9వ భాగంలో పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది కొత్తగా చేర్చడం జరిగింది. ఇది దీనికి సంబంధించి. కొత్తగా చేర్చబడినటువంటి భాగాల గురించి చూస్తే, ఒకటి 4A అనే భాగాన్ని చేర్చాము. రెండవది 9A అనే భాగాన్ని, మూడవది 9B అనే భాగాన్ని, నాలుగవది 14A అనే భాగాన్ని. ఈ 4 భాగాలని కొత్తగా చేర్చుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి భాగాలు చూస్తే 25 భాగాలుగా మన భారత రాజ్యాంగంలో ఉన్నాయని మనం గుర్తుంచుకోవచ్చు. ఇది దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్‌లో అందివ్వడం జరుగుతుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీ వంతుగా ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరొక ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.